వెల్కమ్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో వాడి వేడి వార్త కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్ట్యా ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజలే. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళైనా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా మన వాళ్ళు. కాబట్టి అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, దాంట్లో అందరం కూడా సహకరించాలని చెప్పి ఓపికతో సహనంతో ఈ సమస్యల పరిష్కారానికి రాజకీయ పక్షాలన్నీ కూడా సహకరించాలని ఉద్యోగ వాళ్ళకి పిఆర్సీ ఉంది, ప్రభుత్వ చట్టం ఉంది, వాళ్ళకి సీలింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా సహకరించాల్సినటువంటి అవసరం. దాంట్లో కాళేశ్వరం పైన హైకోర్టును ఇచ్చిన తీర్పును చాలా స్పష్టంగా ఉంది. అసలు కోర్టుకు పోయింది దేని మీద పోయినారు? బీసీ గోస్ కమిషన్ చట్ట విరుద్ధము కాబట్టి దాన్ని రద్దు చేయాలని పోయినారు. హైకోర్టు ఏం చెప్పింది? కాళేశ్వరం మీద బీసీ ఘోష్ గారు చేసినటువంటి కమిషన్ చట్టబద్ధమే అనేటువంటి ఇచ్చి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు అధికారులకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు. దిస్ ఈజ్ వెరీ టెక్నికల్ మైండ్స్. నేను దాని లోతులో పోను, ఎందుకంటే వాళ్ళు ఎవరు తిన్నారా ఎవరు తినలేదా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎవరి మీద ఆరోపణలు చేయను. నేను పోయినాను, నేను కాంప్లైంట్ కూడా ఇచ్చిన. నా కాంప్లైంట్ చూసినవా? మొదలే కాంప్లైంట్ ఇచ్చిన. నేను కాళేశ్వరాన్ని మంచిగుంటే పొగుడతాం, తప్పు లేదు. కానీ చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారంటే, మీరు కాళేశ్వరం ఓవర్ బర్డెన్ టు ద స్టేట్. కాళేశ్వరం అనేది భవిష్యత్తులో ఓవర్ బర్డెన్ అవుతుంది. ఇది నాతో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు, మాజీ. ఎందుకంటే లెక్కలు చేస్తే ఎకరాకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది. ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తే మీకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది అనేటువంటి విషయం చెప్తాం చాలా మంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా మనం పట్టించుకోలేదు. మనకేంటంటే రాక తెలంగాణ తెచ్చుకున్నాము, మన గోదావరి నీళ్ళు ఉత్తగిపోతున్నాయి, మనం డౌన్లో గోదావరి ఉంది, అప్పులో తెలంగాణ ఉంది, కాబట్టి మనం లిఫ్ట్ ద్వారా తప్ప మనకు ఆల్టర్నేటివ్ మార్గాలు లేవు. గోదావరి మీద ఏంటంటే ఇటు కృష్ణా బేసిన్లో ఏంటంటే, కాబట్టి వీటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను అందరూ కూడా సమర్థించినాం. దాంట్లో ఏం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను సమర్థించడం అంటే కరప్షన్ సమర్థించడం.